గురువుగారు, ఉగాది కొత్త పంచాంగం ప్రకారం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు గాని, రాజ్యపూజ్య అవమానం గాని చూసుకున్నట్లయితే ఇక్కడ 2, 8గా ఉందండి. మకరం, కుంభం ఇద్దరికి కూడా 2, 8 ఉంది. ఓకే. కాకపోతే రాజ్యపూజ్య అవమానాలు 1, 2గా ఉంది. సో, హ్మ్. 2, 8 అంటే ఆదాయం 2 అంటే ఓ 2,00,000 సంపాదిస్తే 8,00,000 ఖర్చు చూపిస్తుంది. హ్మ్. ఇదేమిటి అనిపిస్తది ఎవరికైనా కూడా. సో, అవును. ఇక్కడ వీళ్ళు ఆదాయం పెంచుకోవాలంటే సింపుల్ ఏం లేదు. దుర్గానామాన్ని ఎంత స్మరిస్తూ ఉంటే హ్మ్. అంత ఆదాయం పెరుగుతుంది. మకరం వారికి ఖచ్చితంగా. హ్మ్. శనగలు దానంగా ఇవ్వడము అండ్ ఖర్చు పెట్టేటువంటి విషయంలో కొంత గోల్డ్ ఇట్లాంటి వాటి మీద ఖర్చు పెడితే కూడా తగ్గుతుంది. హ్మ్. అనవసరంగా ఖర్చులు అనేటువంటివి. కాస్త గోవులకి మనకి అరటి కాయ ఉంటుంది. అరటి పండు కంటే అవును. కూడా. కాయ గనక మీరు తినిపించగలిగితే చాలా బావుంటుంది వీరికి. హ్మ్. అండ్ రాజపూజ్య అవమానాల్లో కూడా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సంఖ్య అనేటువంటిది మనకి పంచాంగాల్లో ఇచ్చినటువంటి సంఖ్యలో 1, 2గా ఉందండి మకరం వారికి. సో, హ్మ్. 1, 2 అంటే చాలా తక్కువగా ఉందండి. మెచ్చుకునేవాడు ఒకళ్ళు ఉంటే అవమానించే వాళ్ళు ఒక ఇద్దరు. సో, ఓకే. మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెంచుకోవాలి అంటే శ్రీమాత్రే నమః అనే మంత్రము హ్మ్. లేదా రోజు ఉదయం ఒక్కసారైనా సరే లలితా సహస్రనామాలను శ్రవణం లేదా పఠనం చేయడం చేస్తుండాలి. హ్మ్. సో, 3లో శని ఉన్నాడు కాబట్టి వీళ్ళు మొండిగా ఏవైతే ప్రయత్నం చేస్తారో ఉద్యోగం కోసం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి వీరికి. అండ్ గురువులతోని మనల్ని గైడ్ చేసే వాళ్ళతోనే మనకు శత్రుత్వాలు పెరుగుతాయి. 6లో గురువు ఉన్నందుకు. హ్మ్. ఇది కొద్దిగా చూసుకోవాలి. అండ్ జూన్ తర్వాత నుంచి వీళ్ళకి వివాహం కానివ్వండి, అండ్ అట్లాగే కొన్ని కొన్ని పార్ట్నర్‌షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో బావుంటుంది. హ్మ్. కాకపోతే ఈ సంవత్సరం వీరు నవంబర్ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అంటే రాహుకేతువులు మారే లోపల వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ తాతగారి ఆస్తి విషయంలో ఓకే. తొందరపాటు నిర్ణయాలనేటువంటివి పనికిరావు. హ్మ్. సో, వీళ్ళంతా దుర్గారాధన చేస్తూ ఉంటే అంత బావుంటుంది. కెరియర్ పరంగా గూడా స్టార్టింగ్‌లో అయితే గ్రోత్ ఉంది. దాని తర్వాత నవంబర్ తర్వాత నుంచి వ్యాపారం చేసేవారికి చాలా బావుంటుంది. హ్మ్. చెప్పాలంటే. సో, వీళ్ళు ఎక్కువగా ఎంత లలిత చేసుకుంటూ ఉంటే అంత బావుంటుంది చెప్పాలంటే వీరికి. ఆ! అది. థాంక్ యూ గురువుగారు. శ్రీమాత్రే నమః.